ఒక భారతీయుడి యొక్క బాధ్యత. అలాగే ఏమిటో పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఆ విషయాన్ని తీసుకురావడానికి CIO ఈ ప్రోగ్రాం కూడా ఈ కార్యక్రమాలు ఎన్ని జమాతే ఇస్లామా యొక్క శుభాలు కురుస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఈ ఖురాన్ అవతరించింది. ఈ ఖురాన్ మనిషి యొక్క జీవితాన్ని ఎలా గడపాలి, సహకరించుకుంటూ ఒక మంచి ఉత్తమ సమాజాన్ని ఏర్పరిస్తే సమాజాన్ని అభివృద్ధి పరచాలి. అప్పుడే సర్వముఖ అభివృద్ధి వైపు ఇక్కడ ఇంతమందిని చేర్చడం, స్త్రీ శక్తిని అభ్యుదయం కోసంగా పోరాడాలి, ఒకరి హక్కులను నెరవేర్చాలి. ఈ రంజాన్ కి సంబంధించి అందరము కలవాలి అన్న వెంటనే ప్రతి సంవత్సరము లాగానే ఈసారి 3వ సంవత్సరం ఇది మనం కలవటము. ఈ సందర్భంగా ముస్లిం మహిళలందరూ కలవటం ఇది 3వ సంవత్సరం. ఇది అనుకున్న వెంటనే నాకు మనసులోకి రంజాన్ మాసం సంబంధించి ఒక సమావేశం అనగానే ఈసారి అందరినీ కలుస్తాము అనే ఆనందంతో పాటు మనస్సు కలుపుమనే ఒక విషయం. ఎందుకంటే మనసులోకి వెంటనే జాకిర్ భయ్య కనిపించాడు మనసులో. ప్రతిసారి అన్న వెంటనే అనుకున్న వెంటనే ముందుండి ప్రతి కార్యక్రమంలో తను పాల్గొని చేసిన వ్యక్తి జాకిర్. అరే ఈసారి జాకిర్ తమ్ముడు లేడు అన్న విషయము ఫస్ట్ అనుకున్న వెంటనే చాలా కొంచెం కష్టం అనిపించింది. కానీ ఒక్కటి చెప్తూ ఉంటారు మన ముస్లిం సోదరులతోనే మాట్లాడినప్పుడు, అల్లా తనకి చాలా ఇష్టమైన వాళ్ళని తన దగ్గరికి తొందరగా పిలిపించుకుంటాడని. మనకందరికీ చాలా ఇష్టడు. ఎప్పుడైనా మనం కష్టంలో ఉంటే వెంటనే ఆదుకునే వ్యక్తి, నిలబడే వ్యక్తి. ప్రత్యేకించి నాకైతే 42-43 డివిజన్లో ప్రచారానికి వచ్చినప్పుడు ముందుండి నిలబడి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసం, తమ్ముడు కోసం మీ అందరి యొక్క మనసులో ఉన్న మన జాకిర్ భయ్యాకి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి అందులో ప్రత్యేకించి ముస్లింలకి, అందులో మరీ ప్రత్యేకించి ముస్లిం మహిళలకి ఆర్థిక సహాయము, ఇక్కడ కోటా హాస్పిటల్ కానివ్వండి, ఆర్థిక సహాయంతో పాటు ఆర్థికంగా నిలదొక్కునే సహాయాలు తనకి చేతనైనంత వరకు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము 10 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం వెచ్చిస్తున్నారండి. ప్రతి సంవత్సరం. ఇది కూడాను సారు ఎలక్షన్ల ముందుకు చెప్పలేదు, ఎలక్షన్లు అయిపోయినాక రిజల్ట్ వచ్చినాక మినిస్టర్ అయినా కూడా చెప్పలేదండి. ఎలక్షన్లు అయ్యి రిజల్ట్కి రాకముందే ఇది అనౌన్స్ చేశారు. అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా, తన పదవులతో సంబంధం లేకుండా నేను నా కార్యకర్తలకి కష్టపడి పనిచేసిన నా కార్యకర్తలకి సహాయం చేయాలి అని 10 కోట్ల నిధులని కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో అందజేస్తున్నారండి. ఓకే ఇచ్చేయండి మేడం.
మీరు పక్కన అన్న ఏ కాంబాయ్ ఓకే అమ్మా వచ్చేయండి చెప్పను ముందు తీసుకుని వచ్చేసాడమ్మా తీసుకుని రావాలి